Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. ఇప్పటికే జూబ్లీ హిల్స్ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరుని ఖరారు చేసింది బీఆర్ఎస్. నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధితో పాటు మాగంటి కుటుంబంపై ఉన్న సెంటిమెంట్ కూడా తమకి కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలుపు బాధ్యతని 3 మంత్రులకు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలి అంటూ వాళ్లను ఆదేశించింది. మరోవైపు సానుభూతి అంశాన్ని పక్కన పెట్టి అభివృద్ధి కోసం జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా సానుభూతి బరాబర్ ఉంటుంది, వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది. కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఈ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో ఏ విధంగానైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ పరంగా 3 సభ్య కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ కమిటీలో ధర్మారావు, రాములు, ఆంజనేయుల్ని సభ్యులుగా నియమించింది. అభ్యర్థి ఎంపికపై కమిటీ అభిప్రాయ సేకరణ చేపట్టబోతోంది. ఇక 3 రోజుల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. బీహార్ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ని ఈసీ ప్రకటించబోతోంది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మరి కొన్ని రోజుల్లోనే ఇంకో 2-3 డేస్లోనే మనకి ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేయబోతోంది. కానీ ఇంకా 2 పార్టీల అభ్యర్థులు ఖరారు చేసుకోలేకపోతున్నాయి. కారణం ఏంటి? అభ్యర్థులను మాత్రమే ఖరారు చేయట్లేదు, కానీ గ్రౌండ్ వర్క్ అంతా చాలా ప్లాన్డ్గా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఒక 3 మంత్రులను ఇన్ఛార్జ్గా నియమించారు. దాంతోపాటు ఒక 18 కార్పొరేషన్ల చైర్మన్లను, ఒక్కొక్క డివిజన్కు ఒక చైర్మన్ చొప్పున చైర్మన్లను కూడా నియమించారు. దాంతో ఆ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నారు. కాకపోతే అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థి విషయానికి వచ్చేసరికి కొంత కన్ఫ్యూజన్ ఉంది. పాత అభ్యర్థులను తీసుకురావాలా లేకపోతే కొత్త అభ్యర్థులను తీసుకురావాలా అనే దానిపైన కొంత డైలమా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో దానిలో భాగంగానే నవీన్ యాదవ్, అట్లాగే సిఎన్ రెడ్డి, మిగతా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అజారుద్దీన్ పేరు వినిపించినప్పటికీ కూడా అజారుద్దీన్ గత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేసింది హైకమాండ్. సో ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థి కోసం అయితే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో దానిలో భాగంగానే 3 మంత్రులను కూడా దీనికి సంబంధించిన మెరిట్స్ లిస్ట్ ఇవ్వాలనేది హైకమాండ్ ఆదేశించింది. మీనాక్షి నటరాజన్ కూడా ఈరోజు మంత్రులు అట్లాగే మిగతా ప్రధాన పార్టీకి సంబంధించిన నేతలతో జూమ్ మీటింగ్ ఉంది. పీసీసీ చీఫ్తో పాటు మంత్రులందరూ కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్రైటీరియా అయితే ఇచ్చింది, ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుందని. ఇక అక్కడ మెయిన్ క్రైటీరియా ఎంఐఎంగా కూడా ఉంది. ఎంఐఎం చాలా స్పష్టంగా చెప్పింది ఒక వారం రోజుల క్రితం, తమకు ఉపయోగపడే అభ్యర్థికి మాత్రమే తాము మద్దతు ఇస్తాం, తమ అనుకున్న అభ్యర్థికి మాత్రమే మద్దతు ఇస్తామనేది ఎంఐఎం చాలా క్లియర్గా చెప్పింది. అసలు చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ మొత్తం ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అభ్యర్థిని ఖరారు చేయాలనే ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అటు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని అనౌన్స్ చేసింది. బీజేపీ కూడా 3 మెన్ కమిటీని వేసింది. మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతో పాటుగా మాజీ ఎంపీ రాములు అట్లాగే ఇంకొకరితో ఈ కమిటీని ఫామ్ చేసింది. ఈ 3 మెన్ కమిటీ కూడా సేమ్ మెరిట్స్ ఇవ్వడానికి ఈ 3 మెన్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ను రెడీ చేయబోతుంది. సో దాని ప్రకారం బీజేపీ కూడా ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ఫ్యామిలీకే టికెట్ ఇచ్చారు. మాగంటి గోపీనాథ్ వైఫ్కు టికెట్ ఇచ్చి ముందుకు వెళ్తున్నారు. కేటీఆర్ దీనికి సంబంధించి రెగ్యులర్గా మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే యాక్టివ్గా వెళ్తుంది. ఈరోజు పొన్నం ప్రభాకర్తో పాటుగా ఇన్ని రోజులు మనం చూసాం మంత్రులందరూ కూడా కలిసి తిరిగారు, వివేక్ కానీ, తుమ్మల కానీ, పొన్నం ప్రభాకర్ కానీ ఈ రోజు నుంచి మళ్ళీ తమ వర్క్ను డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క ఏరియాకు ఒక మంత్రిలాగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికైతే మంత్రులు ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తం మీదుగా అయితే ఇక్కడ మొత్తం మీదుగా అయితే జూబ్లీ హిల్స్కి సంబంధించి తమ అభ్యర్థిని ఫైనల్ చేయడానికి మెరిట్స్ క్రైటీరియాని రెడీ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు.